టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈజీగా ఎలా పాస్ అవ్వాలి, ఈజీగా ఎక్కువ మార్క్స్ అనేటివి ఎలా గెయిన్ చేయాలి అన్న దానిపైన అయితే చీట్ కోడ్స్ అండ్ సింపుల్ ట్రిక్స్ అనేటివి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశా గైస్. లాస్ట్ వీడియో ఒక్కసారి మన ఛానల్ ఓపెన్ చేసి మీరైతే ఒక్కసారి అయితే ఆ వీడియో చూడండి. మీకు టైం అనేది ఎక్కువగా లేదు, మళ్ళీ చెప్తున్నా. ఇంకో విషయం ఏమంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2024లో అయితే నేను ఆల్రెడీ షిఫ్ట్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఒకటికి 2 సార్లు అయితే మీరు చెక్ చేసుకొని చదువుకోండి గైస్. ఇకపోతే మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇదైతే మనకు షిఫ్ట్ 2కి సంబంధించి టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ సంబంధించి, మళ్ళీ చెప్తున్నా అగ్రికల్చర్ దానికి సంబంధించి కాదు, ఇంజనీరింగ్ సంబంధించి అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు గైస్. ఖచ్చితంగా మీరైతే ఈ షిఫ్ట్ 1తో పాటు షిఫ్ట్ 2 కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. గైస్ నేను మ్యాక్సిమం మీకు పెట్టేంత క్వశ్చన్ పేపర్ అయితే పెడుతున్నా విత్ ఆన్సర్స్తో పాటు అయితే. అట్ ది సేమ్ టైం మీరు చీట్ కోడ్స్ అనేవి మాత్రం మర్చిపోకండి గైస్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో అయితే పెట్టాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో అయితే చూడాల్సిందే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వకుండా కూడా మీరు ఈజీగా మార్క్స్ అనేటివి ఎలా గెయిన్ చేయాలి అన్న దానిపైన అయితే ఆ వీడియోలో అయితే నేను ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకో విషయం ఏమంటే గైస్ మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇదైతే మనకు షిఫ్ట్ 2కి సంబంధించి, మళ్ళీ చెప్తున్నా షిఫ్ట్ 2కి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ అయితే రావడం జరిగింది. గైస్ మీరు ఖచ్చితంగా మనకు టైం అనేది టీఎస్ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా టైం అనేది తక్కువగా అయితే ఉందన్నమాట. మీకోసం అయితే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. గైస్ మనకు ఖచ్చితంగా 160 బిట్స్లో గాను ఈజీగా మీరు అతి తక్కువ ప్రిపరేషన్తోనే ఈజీగా స్కోర్ ఎలా చేయాలన్న దానిపైన అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను. మీరు ఆ వీడియో అయితే చూడడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, అట్ ది సేమ్ టైం మీరైతే ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత కూడా మీరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు కదా, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా ఆల్రెడీ. మ్యాథమెటిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే మనకు ఫిజికల్ సైన్స్ అనమాట. గైస్ మీకు కావాలంటే మాత్రం ఫుల్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేనైతే పెట్టాను. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది, జాయిన్ అయిపోండి. ఆ ఛానల్లో